సార్ మన హీరో గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు నెగెటివ్ రోల్ చేసిన మన్నారా చోప్రా గురించి మీరేం చెప్తారు? అంటే మన్నారా చోప్రా గురించి ఒక వీడియో కూడా వైరల్ అయింది. మీరు ఒక టీజర్ లాంచ్‌లో ఆవిడకి మీరు కిస్ చేసారు. అది ఏంటి అంత సార్ ఆ కిస్ కథ అది ఏంటి అంత అసలు? వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి అనుకోలేదు, నేను అనుకోలేదమ్మా. తర్వాత అంత వైరల్ అయింది. అసలు ఏంటి సార్ అది కథ అంత కమామిషి వైరల్ అవడం ఏంటి కాదు, అసలు? అది సల్మాన్ ఖాన్ దాకా వెళ్ళింది. ఆయన బిగ్ బాస్లో క్వశ్చన్ చేశారు కదా, ఏంటి ఈ మధ్య వైరల్ చేశారు ఇది అని. నా వీడియో వేసి ఇది ఓకే. బిగ్ బాస్లో అసలు అంత ఇంత ఏదో అది ఒక అంటే అన్ఎక్స్‌పెక్టెడ్ గా జరిగిందా? ఏంటి సార్ అసలు ఏంటి? ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. అది కూడా స్టేజ్ మీద కాదు, అందరూ స్టేజ్ మీద అంటున్నారు. అవును. స్టేజ్ మీద కాదు, ప్రసాద్ ల్యాబ్లో ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, బయటకు అంటే వచ్చాం. కానీ అంటే జనాలైతే ఉన్నారు కదా, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, కెమెరాస్ ఉన్నాయి, అందరి ముందే మీరు కిస్ చేశారు. 7-8 మంది ఉన్నారండి నాకు తెలిసి, నేను కాకుండా. సార్ ఏంటి ఆ టైంలో మీ ఎమోషన్ ఏంటి? దిగుదాం, అమ్మాయి తనే చెప్పింది ఫోటో దిగుదాం సార్, ఒకటి దిగుదాం ఓకే. అన్నాను. అంటే చేసి ఫోటో దిగుతాను, తనే ఏళ్ళు ఇలా పెట్టే చూడండి, మీకు క్లియర్గా మీరు నీట్గా ఆగి చూస్తే అర్థమవుతుంది. అంటే ఓకే. కిస్ చేయండి అని పెట్టింది. ఓకే అని టక్కన కిస్ చేశాను. జస్ట్ లైక్ మై డాటర్. అసలు నాకే మేడం నా పేరే ఏఎస్ రవికుమార్ చౌదరిలో. ఎస్ అంటే మా అమ్మ, నాకు ఒక పాప బీటెక్ చదువుతుంది, రిగ్వేద చౌదరి అని. ఇండస్ట్రీ మొత్తం అడగండి, నా గురించి ఏమైనా చెప్పమంటే ఈ యాంగిల్లో ఎవరో నెగిటివ్ చెప్పరు. ఓకే. నేను అసలు హీరోయిన్స్తో మాట్లాడేది చాలా తక్కువ. అలాంటి మనార చోప్రాని కిస్ ఎందుకు చేశారంటే, అమ్మాయి మీద అభిమానం ఎందుకు కలిగింది అంటే, ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ నాకు గుర్తొస్తూ ఉంది. ఆ అమ్మాయి అందరూ డామినేట్ చేసింది సినిమాలో. ఒక నెగిటివ్, పైగా నెగిటివ్ రోల్. ఫస్ట్ 1 or 2 days నాకు ఆ అమ్మాయికి సింక్ అవ్వలేదు. సార్ మన్నారా చోప్రాని చూస్తుంటే కనుక ఒక హీరోయిన్ ఫీచర్స్ అయితే ఆమెలో ఉన్నాయి, కానీ మీరు ఆవిడని నెగిటివ్ రోల్కి తీసుకున్నారు అంటే ఎందుకు సార్? అసలు ముందు ఆ అమ్మాయి ఫిగర్ చూడగానే నాకు అనిపించింది, నేను రాసుకున్న క్యారెక్టర్కి ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. మా శివకుమార్ గారు సజెస్ట్ చేశారు, బాగుంటుంది కదా అని. బాగుంటుంది సార్ అంటే అడిగారు, చేస్తానంది. సెట్స్కి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం యారగెన్సీ కనిపించింది నాకు ఫస్ట్ డే. ఓకే. మీకు నచ్చదు? నచ్చదు. మనకి ఈగో, ఈగో ఉంటే మనకు డబుల్ ఈగో ఉంటుంది. అవును. ఉంచుదామా తీసేద్దామా. కేరళకి వెళ్ళి అమ్మాయితో మాట్లాడాను. ఓకే. నీ పద్ధతి ఇది ఇది, నా పద్ధతి ఇది ఇది, మేబీ నువ్వు పెద్ద ఫ్యామిలీ కావచ్చు, ఐఎమ్ డైరెక్టర్. నో సార్ అని అంటే, ఇప్పుడు దాకా మా ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే కమ్యూనికేషన్ గ్యాప్. మనకి హిందీ రాదు, ఆ అమ్మాయి తెలుగు రాదు. అప్పుడు నాకు హెల్ప్ చేసింది మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు. అండ్ శివకుమార్ గారు కూడా అమ్మాయిని ఇంటికి పిలిచి జైరాబాద్లో కూర్చోబెట్టి 1 hour క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి మారిపోయింది ఆ అమ్మాయి. నేను చెప్తా చేయడం స్టార్ట్ చేసింది. దానికి నాకు హెల్ప్ చేసింది ఆర్టిస్ట్గా చేసిన మకరం దేశపాండే గారు. ఆ అమ్మాయి పేరుగా చేశారు విలన్గా. ఆయన థియేటర్స్ ఆర్టిస్ట్ అండి. ఆయన హెల్ప్ తోటి నేను ఆయన చెప్పడం తెలుగులో, ఆ అమ్మాయికి ఆయన చెప్పడం. ఇంకా అలా 2-3 daysలో ఇంకా ఎవరు ఆయన చెప్పాక నేను చెప్పాక డైరెక్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఒక సాంగ్లో ఆ అమ్మాయి చీర పైకి లేపాలి. అందరూ భయపడతారు, డాన్స్ మాస్టర్ అందరూ బాగోదేమో అని. ఏంటో బాగోదని నేను వెళ్ళిపోయి మన రకం లేలే ఒకసారి డన్ డన్ కరణ డన్ 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 డన్. ఓకేనా, ఎక్కడ దాకా తెస్తాయా అని. ఇక్కడ దాకా వచ్చేసింది సారీ. ఓకే సార్ అంది, టేక్ అన్న. అంత కలివిడిగా చేసింది. అవన్నీ గుర్తొచ్చి నాకు పాపం ఎంత ముద్దు చేసింది అని చెప్పి ఆ ముద్దు పెట్టానండి. అంత దాంట్లో వేరే అర్థం లేదు.